గతేడాది కన్నా ఘనంగా ఈ ఏడాది పులికాట్ సరస్సు తీరాన ఆహ్లాదకర వాతావరణంలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లను ఎమ్మెల్యే విజయశ్రీ, ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. బీవీపాలెంలో ఏర్పాటు చేసిన బోట్లు, ఆటగాని తిప్పలో పులికాట్ పక్షుల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. ఫ్లెమింగో ఫెస్టివల్ 2026కు సంబంధించిన బ్రోచర్ను విడుదల చేశారు. నేలపట్టు పక్షుల అభయారణ్యం, అటకాని తిప్ప, బీవీపాలెం పాయింట్లతో పాటు ఉబ్బలమడుగు జలపాతం, ఇరుక్కం ఐలాండ్ ప్రదేశాల్లో ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సందర్శకుల తాగిడికి తగిన విధంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్, అదేవిధంగా ఇరక్కం ఐలాండ్, ఇట్లాంటి అడిషనల్ ప్లేసెస్ కూడా ఈసారి తీసుకొని రావడం జరిగింది. పొలిటికల్ కమిటీని కూడా ఒకటి నియమించుకొని వారి సలహాలు సూచనల మేరకు కూడా ఈసారి పండుగని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మనము ప్లాన్ చేసుకున్నాము. 10, 11 తారీఖున నేలపట్టు బర్డ్ శాంక్చురీ, ఆటకాని తిప్ప, బీవీపాలెం శ్రీ సిటీలో మనము బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో 2 days వర్క్షాప్, సింపోజియం, ఇండస్ట్రీతో కనెక్ట్, కాఫీ విత్ ఇండస్ట్రీ ఇలాంటి ప్రోగ్రామ్స్ అక్కడ ఒక వర్క్షాప్ చేస్తుంటున్నాం. అన్ని ప్రాంతాల్లో కూడా అటు ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్, సందర్శకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జిల్లా పోలీస్ విభాగం కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా అటు డ్రోన్స్, ఇటు సీసీ కెమెరాలు, టెక్నాలజీని పూర్తిగా విరివిగా ఉపయోగించి అన్ని రకాల సదుపాయాలు సెక్యూరిటీ పరంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. డైరెక్షన్స్ ఏవైతే ఇచ్చారో వాటి డైరెక్షన్స్ ప్రకారమే వెహికల్స్ని పార్క్ చేసుకొని నియమాలు పాటించి అందరూ సంతోషంగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. గతంలో 2-3 రోజులు జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్ ని ఈసారి 2 రోజులు కుదించి పూర్తిగా ఫ్లెమింగో ఫెస్టివల్ ఎక్కువ ఫుట్ఫాల్ వచ్చేలాగా 2 రోజులు ప్లాన్ చేశారు కలెక్టర్ గారు. అలాగే ఈ రోజు ఎస్పీ గారు, అలాగే కలెక్టర్ గారు, నేను కూడా అటు నేలపట్టుని, అలాగే బీవీపాలెం ఇవన్నీ కూడా విజిట్ చేసి అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని ఎలా జరుగుతున్నాయో కూడా విజిట్ చేయడం జరిగింది.